నూలుకోల్ దుంపల వేపుడు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నూలుకోల్ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూలుకోల్ దుంపలు 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్. నూలుకోల్ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నూలుకోల్ దుంపలు అంటే మామూలుగా ఇలా మనకు ఒక పియర్ లాగా వస్తుందండి. అంటే చూడ్డానికి అది ఒక క్యాబేజ్ రంగులో ఉంటుంది. మామూలుగా పియర్ షేప్ లో ఇంత చిన్నగా వస్తుంది. ఇది మనకు జనరల్ గా బయట దొరుకుతుంది, చాలా మందికి తెలుసు కూడా. కాకపోతే దాంతో ఎలా వంటలు చేయాలి ఏంటి అని మాత్రం చాలా మందికి తెలియదు. ఇది ఏంటి అంటే మనకు నూలుకోల్ దుంప అనేది ఇది చాలా రకాల కూరలు తయారు చేసుకోవచ్చు. దీంతో పప్పులు కూడా చేస్తూ ఉంటారు. ఇది మనకు క్యాన్సర్ ని తగ్గించే విషయంలో, క్యాన్సర్ లక్షణాలను తగ్గించే విషయంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి మంచిది. మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందుకేంటి అంటే మనకి నూలుకోల్ చాలా మందికి తెలియదు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈసారి బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కోండి. ఈ వంట నేర్చుకొని మీ ఇంట్లో తయారు చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెండు కలయిక ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం. ఏదైనా హెల్త్ కి మంచిది ఉన్నది రుచికరంగా ఉంటే అది మన అదృష్టమే అనుకోవాలి. కొన్ని ఉంటాయండి, ఇప్పుడు కాకరకాయ చాలా మంచిది ఆరోగ్యానికి, కానీ కొంతమంది చేదు అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, తినకుండా ఉంటారు. అది లాసే కదా. సో అంటే రుచికరంగా ఉండి అలాగే ఆరోగ్యకరంగా ఉంటే అది మనకి సూపర్ ప్లస్ అనే చెప్పొచ్చు. అలా ఏంటి అంటే దీంతో చేసిన కూరలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఫస్ట్ ఏం చేయాలి అంటే మనము పల్లీలు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే నువ్వులు, ఈ మూటిని కూడా చక్కగా ఒక పొడిలాగా తయారు చేసుకోవాలి. ఓకేనా? ఇది మనకు సాధారణంగా ఈ పొడి అనేది మనకు వేరే ఇతర కూరల్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఈ కూరల్లో కూడా ఏంటి అంటే ముఖ్యంగా ఈ నువ్వులు పల్లీలు వాడడం వల్ల మంచి ప్రోటీను, మంచి కాల్షియం కంటెంట్ ఉంటుంది. కాబట్టి పిల్లలకు కూడా చాలా హ్యాపీ. యాక్చువల్గా నువ్వులు అంటే ఒక స్పూన్ ఆఫ్ నువ్వుల్లో ఎంతో కాల్షియం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో మన వంటింట్లోనే కాల్షియం ఉన్నప్పుడు ఈ కాల్షియం ఆ కాల్షియం మనం వెతుక్కునే అవసరం ఏముంది చెప్పండి, ఒకసారి డీప్గా ఆలోచిస్తే కనుక కదా. సో అలా మనకు మంచి ప్రోటీన్ బేస్డ్, మంచి కాల్షియం బేస్డ్ నువ్వులు, అలాగే హార్ట్కి ఎంతో ఉపయోగపడేటువంటి మంచి చేసేటువంటి ఎండు కొబ్బరి ముక్కలు. మరి ముందుగా ఈ మూడింటిని కూడా మనం చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించేస్తున్నాను. నూనె లేకుండా మనం వేయించుకుంటే ఏంటి అంటే అది మనకు ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది 100%. దాన్ని టైట్ జార్స్లో పెట్టేసామంటే మనం వేరే కూరల్లోకి, ఇంతకుముందు మనం అనుకున్నట్టు వేరే కూరల్లోకి వాటికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ముందుగా 1 కప్పు పల్లీలు, మీరు నూనె పోసుకొని కూడా యాక్చువల్గా మీరు వేయించుకుంటా అంటే కూడా వేయించుకోవచ్చు. సో అది కూడా మనకు అదే అవుట్పుట్ ఇస్తుంది. కొంచెం డిఫరెంట్, ఈ టేస్ట్ వేరే ఆ టేస్ట్ వేరే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కాకపోతే మన నూనె లేకుండా వేయించుకుంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. 1 వారం 10 రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం. లైట్గా ఒక్కసారి వేయించుకుంటే ఏంటంటే ఆ పచ్చిదనం అదే ఉంటే పోతుంది కదా, అందుకనమాట. సేమ్ ముల్లంగి వాసనే వస్తాయి. ముల్లంగి ఎంత మంచిది ఆరోగ్యానికి, ఇది కూడా అంతే ఈక్వల్లీ గుడ్ అన్నమాట. ఓకే, ఇది మనకు వేగిపోయింది కాబట్టి ఇందులో చివరిగా మనం కాస్త నువ్వులు వేసేసుకుందాం. నువ్వులకు ఎక్కువ టైం పట్టదు కాబట్టి నువ్వులు వేసేసుకొని, యాక్చువల్గా ఈ వేడి సరిపోతుందండి ఈ నువ్వులకు. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా వేయించేసుకొని ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం చక్కగా నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కదా. దీన్ని మనం పొడిగా తయారు చేసుకుందాం. పొడి తయారు చేసుకున్న తర్వాత మనం మెయిన్ కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇలా చక్కగా నేను పొడి సిద్ధం చేసేసుకున్నాను. సో నువ్వులు, పల్లీలు అసలు ఆరోగ్యమే ఆరోగ్యం. ఇది ఒకసారి పక్కన పెట్టేసుకుందాం, ప్రస్తుతానికి అక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్ వెలిగించేసుకుందాం. కంచు పాత్రలు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, దాని వేడి అసలు తగ్గదు, అలాగే ఉంటుంది. కాబట్టి ఇక డైరెక్ట్గా మన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇందులో ముందుగా కాస్త నూనె,
నూనె కాస్త మనకి వేడెక్కిన తర్వాత ఇక మనం పోపుతో మొదలు పెట్టేసుకోవచ్చండి. ముందుగా ఆవాలు, అలాగే జీలకర్ర, శనగపప్పు, ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం పసుపు, ఇది లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, ఇది మనకు లైట్గా వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ నూలుకోల్ ఏదైతే ఉందో మనకు దాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో అది కూడా మనం వేసేసుకుందాం. ఇది ఒకసారి చక్కగా ఫ్రై చేసుకుందాం. మనం ఇంతవరకు ఉప్పు యాడ్ చేసుకోలేదు కదండి, ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు ఒక 2 చుక్కలు నీళ్లు కూడా పోసుకోవచ్చు. ముందుగా కాస్త ఉప్పు, లైట్గా వాటర్, ఇది కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్గానే అవుతుంది, మన కంగారేం లేదు. ఆ తర్వాత క్యాబేజ్, సో క్యాబేజ్ తురుము కూడా వేసేసుకుందాం. అంటే ఒక కాంబినేషన్ లాగా అనమాట. అంటే మనం ఉల్లిపాయ ముక్కలు వెయ్యం కాబట్టి దాని బదులుగా ఒక క్యాబేజ్ లాగా కరకరలాడుతూ ఒక కన్సిస్టెన్సీ రావడానికి. ఇలా వదిలేద్దామండి. ఒక 5 నిమిషాల పాటు ఇది బాగా మగ్గాలి, ముక్క బాగా మెత్తబడాలి. మనం చక్కగా నూలుకోల్ ముక్కలను వేసేసుకున్నాము, అలాగే క్యాబేజ్ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికిచ్చేసుకున్నాం. 80% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు చివరిగా మనం ఇందులో కాస్త కారం, కారం వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఇనీషియల్గా స్టార్టింగ్లో చేసుకున్నాం కదా నువ్వులు అలాగే పల్లీల పొడి, అది కూడా వేసేసుకుందాం. మొత్తం వేసేసుకోవచ్చండి, ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి వేసి కలిపేసుకున్న తర్వాత చివరిగా కాస్త గరం మసాలా పొడి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేస్తే చక్కగా అయిపోతుంది అన్నమాట. సో చాలా హెల్దీ టేస్టీ కూర అని చెప్పచ్చు. ఇది మనకి ఏంటంటే కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసామంటే మనం వేసినటువంటి పొడి అలాగే గరం మసాలా పొడి అంతా కూడా బాగా దగ్గర పడుతుంది అన్నమాట. అయిపోయిందండి, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా టేస్టీగా ఆరోగ్యకరమైన నూలుకోల్ దుంపల వేపుడు రెడీ అయిపోయింది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నూలుకోల్ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూలుకోల్ దుంపలు 2,
పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్. నూలుకోల్ దుంపల వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో దుంప ముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి కొంచెం నీళ్లు, క్యాబేజ్ తురుమును కూడా వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు చివరిగా కారం, నువ్వుల పల్లీల పొడి, కాస్త గరం మసాలా పొడి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నూలుకోల్ దుంపల వేపుడు రెడీ.